Tell me about yourself. My name is Selva. I was very hardworking, very disciplined person. Very focused. What about your parents? My mother is always encouraging. I had very good understanding with my father. They are very proud to be my parents. రే 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 ఏంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి నీకు నువ్వే వెల్యువేషన్స్ ఇచ్చేసుకుంటున్నావు. రేపు పొద్దున్న ఇలా అయితే ఇంటర్వ్యూలో జాబ్ ఎవరిస్తారా నీకు? మా ఉన్నదున్నట్టు చెప్తే వచ్చే ఉద్యోగం కూడా రాదమ్మా. నీకు కాకపోతే ఎవరికిస్తారు నాన్న? ఇంగ్లీష్ చూడు ఎంత బంగారంలో మాట్లాడుతున్నావు. నా బంగారం ఇదంతా మా ఆయన వల్లే. ఆ, వీళ్ళమ్మ చెప్పింది నిజమే. వీడు ఇంగ్లీష్కి కర్త కర్మ కాకరకాయ అన్నీ మా గురువుగారే. ఆయన ఒక తమిళియన్. ఎన్నో క్యాంపులకి తిరిగిన ట్రాన్స్ఫర్లు అయినా ఈయనకి మాత్రం వేరే ఏ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఈయనకి 2 లాంగ్వేజ్లు వచ్చు, ఒకటి తమిళ్, ఇంకోటి వాట్ సార్? ఓ యువర్ సన్ ఫస్ట్ ర్యాంకా? ఓహో కంగ్రాట్స్. ఓకే ఓకే, రిపోర్ట్ కార్డ్ వా? బ్రింగ్ బ్రింగ్. మా గురువుగారి రియాక్షన్ చూసి వీడు ఎగ్జామ్ దొబ్బింది అనుకోకండి. జస్ట్ 70% వచ్చిందంతే. ఇదే ప్రోగ్రెస్ రిపోర్ట్కి వాళ్ళ అమ్మ రియాక్షన్. My son, raising sun, you're only one. దీనికి మా గురువుగారి రియాక్షన్. కొడకా దొంగ నా కొడకా, నువ్వే ఇంట్లో కర్రేపాక. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఎందుకు తిడుతున్నారో వీడికి అర్థమవుతుంది, కానీ ఏం తిడుతున్నారో అర్థం కాదు. రింకు సింగ్ 6లు కొట్టినంత ఈజీగా, బాలయ్య బాబు తొడగొట్టినంత పవర్ఫుల్గా రోజుకి మినిమం ఒక్కసారైనా వీడు తిట్లు అంటాడు. ఇలాంటి అమృతం ఫ్యామిలీలోకి రాబోతున్న అద్భుతమే కాదు అయోమయమే మధు. ఇంటర్వ్యూ ఏమైంది? పోన్లే, ఇది కాకపోతే ఇంకోటి. దా. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. పానీపూరి తిందా? నేను జాబ్ గురించి అంటున్నానే. నువ్వు మాత్రం ఏం చేస్తావు? మళ్ళీ ట్రై చేస్తావు, అంతే కదా. అయినా ఇలాంటి షర్ట్ ఎవరైనా వేసుకెళ్తారా ఇంటర్వ్యూకి? అందుకే ఒక కొత్త షర్ట్ ఆర్డర్ చేశా. ఆర్డరా? ఎంత? 10K. నాకు 10 షర్ట్లు వస్తాయి. ఇంపాసిబుల్. చూస్తావా? పద. బాబు అన్నా, ఆ షర్ట్ ఎంత? 2000. అమ్మాయితో వచ్చానా? 500. 1000. 500. 950. 500. 900. 500. 850. 500. 800. 500. 750. 500. 700. 500. 650. 500. 600. 500. 540. 500. 530. అబ్బే 500. ఒక 10 రూపీస్ ఎక్కువ ఇచ్చి తీసేసుకోండి అన్న. ఓకేదా? 510 మేడం. చేంజ్ లేదు మేడం. కూల్, కీప్ ఇట్. సెల్వా, మా డాడ్తో మాట్లాడొచ్చు. నువ్వు ఉండవమ్మా. మా అప్ప గురించి తలుచుకుంటేనే నా హార్ట్ హల్వా అయిపోతుంది. ఇంకా మీ ఫాదర్ గురించి అంటే నా హార్ట్ హలీమే. అబ్బా అలా కాదు సెల్వా. నువ్వు ఆగు. అసలుకే నా ఇంటర్వ్యూ దొబ్బింది. ఇప్పుడు ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే తెలిస్తే
జంప్ కట్. కొడకా దొంగ నా కొడకా. So you won't talk, huh? I only ask. Did you go interview? గాన్. What happened? గాన్. Eh? ఇంటర్వ్యూ గాన్. దే సెడ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. They shameless muttal. Feeding 4 buffaloes better than feeding you, buffalo. మమ్మీ ఆ, కమింగ్. వచ్చారా? What problem? వాషింగ్ మిషన్ ఈజ్ నాట్ వర్కింగ్ అండి. Eh? Not washing machine problem or waste machine problem. ఐ డోంట్ నో అండి. 100 interviews, no single success. Stupid fellow. Jobless, useless, waste fellow. You support. Always escaping. వాషింగ్ మిషన్ దిస్ మంత్ వీ బై. For what? వాషింగ్ For that use our jobless son. ఫెస్టివల్ కమింగ్. వాల్ పెయింట్స్ టూ ఓల్డ్. Use our jobless son. రైస్ బ్యాగ్ కంప్లీటెడ్ అండి. Use our jobless son. అవర్ బఫెల్లో మిల్క్ ఈజ్ టూ బ్యాడ్. Use our jobless son. అప్పా. Day. I'm saying not you give milk da. Change milk. Use that worst brain for job first, no? Get out. Always sitting home insta ta scrolling. Murga. ఏంటమ్మా నన్ను తిడుతున్నప్పుడు నీకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తాయా? నన్ను కొడుకు అనుకుంటున్నాడా పనోడు అనుకుంటున్నాడా? నీ మంచి కోసమే కదరా జాబ్ రావాలని. జాబ్ చేయట్లేదని మీరు అంటున్నారు, కానీ రోజు నేను చేసే జాబే అని నేను అంటున్నాను. రోజు ఉదయాన్నే అంత అవుతారే కాఫీలు, అందులో పాలు, పంచదార, నీళ్లు, అవి వేడెక్కడానికి మంట, దాని గ్యాస్ బండ, ఇవన్నీ తెచ్చేది ఎవరు? నేను. చలికాలమైనా సరే అందరికీ ఫ్యాన్లు కావాలి. నాకు అర్థం కాక అడుగుతానమ్మా, టీవీ ఆన్ చేయడం ఎందుకు, మళ్ళీ మీరు ఫోన్లో చూసుకోవడం ఎందుకు? ఇంత కరెంటు మీరు వేస్ట్ చేస్తున్నారంటే దానికి కారణం గవర్నమెంట్ స్కీమో మీ ఆయన సంపాదనో కాదు. కరెంటు వాడు ఫ్యూజ్ పీకేసే లోపే నేను కరెక్ట్ కరెంటు బిల్ కట్టడం వల్ల. అదేంట్రా, మొన్నే కదా 2 సార్లు కరెంటు పీకేశాడు. అప్పుడు డాడీ నిన్ను పిగ్గుమైస్ అన్నా అని తిట్టారు కదా. అదేమో కరెంటోడికి అర్థం కాకపోతే నువ్వే కదరా ఆడికి అర్థమయ్యేటట్టు చెప్పావు. అమ్మా అప్పుడు నెట్ ప్రాబ్లం. ఓకే ఓకే, క్యారియన్. ఏం చెప్తానమ్మా, నెల నెల సరుకులు తేవాలి, సండే చికెను తేవాలి. నువ్వు వడియాలు పెట్టాక కాకులు వాలకుండా నేనే చూసుకోవాలి. అవి ఎండాక మళ్ళీ నేనే వలవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు గుమ్మం ముందేసే ముగ్గు నుండి బాత్రూంలో వేసే కలరా ఉండదాకా అన్నీ ఇంట్లో ఉన్నాయంటే దానికి కారణం కొడుగ్గా నేను జాబ్ కరెక్ట్గా చేయడం వల్లేనమ్మా. దానికి నాకు వచ్చే శాలరీ పిగ్గు బఫెలో అనే బూతులు. ఐ వాంట్ మై శాలరీ. ఒరే నీకు శాలరీ ఇవ్వలేను కానీ నా దగ్గర 116 రూపాయలున్నాయి. ఇవి బోనస్గా ఉంచుకో. 116లా? ఏం సరిపోతాయి? అదేంట్రా, మొన్నే కదా 1000 రూపాయలు ఇచ్చాను, అప్పుడే ఖర్చు పెట్టేశావా? అమ్మా నా వయసు పొల్లేసుకొనుకునే దగ్గర ఆగిపోలేదు, బోల్డ్ ఖర్చులుంటాయి. ఏం ఖర్చులుంటాయరా? వారానికి 4 సిగరెట్లు, బండికి 3 లీటర్లు పెట్రోలు, 2 బిర్యానీ ప్యాకెట్లు, 1 సినిమా, అంతే కదరా? అమ్మా రిలీజ్ సినిమాలు మర్చిపోయావు. చూసిన సినిమా ఎన్నిసార్లు చూస్తావరా? అదే సినిమా నేను టీవీలో వేస్తానేమో చూడవు. అమ్మా రిలీజ్ సినిమాలు థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? వచ్చే వారం వెంకటేష్ బాబు కలిసి ఉందో వస్తుంది, కలిసి వెళ్దాం. వచ్చిందే పాల పిట్ట. కొడుగ్గా నేను జాబ్ కరెక్ట్గా చేయడం వల్లేనమ్మా. మై సన్ రేజింగ్ సన్ యూర్ ఓన్లీ వన్. జాబ్ లేకపోతే ఇంట్లో రెస్పెక్టే ఉండట్లేదే. నువ్వేమనంటే నీకు విషయం చెప్తాను. ఏంటి? మా డాడ్కి మన విషయం చెప్పేశా. నువ్వు వచ్చి మాట్లాడితే సరిపోతుంది. ఏమని మాట్లాడాలి? కాలుస్తారా పూడుస్తారానా? నువ్వు అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు మా డాడ్. జాబ్ లేకుండా పిల్లని అడిగితే ఏ డాడ్ అయినా బ్యాడ్గానే మారతాడు. పోనీ పని చేద్దాం, నీకు జాబ్ ఉందని చెప్తాం. 30K శాలరీ అని కూడా చెప్తా. 30K? 30Kగా అటు చూడు. సెల్వా నీ శాలరీ ఎంత? 30K డాడ్. మాధు
మన డ్రైవర్కి మన శాలరీ ఎంత ఇస్తున్నావు? 40K. మరి చెఫ్కి 50K. పిఏకి 80K. ఇప్పుడు చెప్పు సెల్వా, నీ శాలరీ ఎంత? బాయ్ అంకుల్. ఇప్పుడు నీకేం అర్థమైంది? మా ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ సంపాదిస్తున్నారని అర్థమైంది. మీ ఇంట్లో పని చేయడానికి పనికిరానని చెప్తున్నారే. అలా ఏం కాదు. మా డాడ్ నేను ఏం అడిగినా కాదన్నారు తెలుసా. ఓ ఇన్ఫాక్ట్ నేను అడిగిన దానికి డబుల్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, మా ఫాదర్ కూడా అంతే, అడిగిన దానికి డబల్ ఇస్తారు. అలా ఏం కాదబ్బా. ఇప్పుడు సపోజ్ అంబాసిడర్ కావాలి అన్నాను అనుకో, బెన్స్ తీసుకోమదు అంటారు. డాడ్ నాకు ఇల్లు కావాలి అన్నాను అనుకో, అయ్యో బిల్లా తీసుకోమ్మా అంటారు. కూతురిని అడిగితే కత్రినా కనిపిస్తారా? ఇస్తారు ఇస్తారు. నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడు. మాట్లాడుతాను. మా ఎంతసేపు? చెప్పరా. అవును, ఏంటో మాట్లాడాలన్నావు కదరా. మీ నాన్నతో మాట్లాడుకోవచ్చు కదరా. ఏ మళ్ళీ ఏమైనా ఏదో పని చేసావా? నేను ఏదో పనే చేస్తాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా అమ్మా? సర్లే కానీ నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటది చెప్పరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అదెప్పటి నుంచి? 4 months నుండి. ఇప్పుడేమో అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడమంటుంది. వాళ్ళ నాన్నతో మాట్లాడే ముందు మన అప్పతో మాట్లాడుకోవాలిగా. మాట్లాడాలి కదా. నువ్వే మాట్లాడు. అమ్మో నా వల్ల కాదు, నేను మాట్లాడను, నువ్వే మాట్లాడుకో. అమ్మో. అవునరా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? లక్షణంగా నీలా ఉంటది. అమ్మా నువ్వే చెప్పేయచ్చుగా. ఉండ్రా, క్యాలెండర్ చూస్తున్నాను. అప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తున్నావా? కాదురా, ఇప్పుడు మీ నాన్నకి చెప్పడం మంచిదో కాదో చూస్తున్నాను. ఈరోజు అమావాస్య వచ్చిందంటే ఈరోజు దశమిరా. 2 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది, నువ్వు చెప్పేసే. సూపరా. ఎక్సలెంట్. పక్కా కదా? ఫిక్స్ రా, నువ్వు వెళ్ళరా. చెప్పే. ఓడకా దొంగ నా కొడకా. అప్పా అప్పా, వాట్? ఐ నీడ్ టు టాక్. వాట్? ఇంపార్టెంట్ మ్యాటర్. వాట్? అప్పా ఇంపార్టెంట్ మ్యాటర్ అప్పా. యూస్లెస్ ఫెలో, ఆల్వేస్ డబుల్ వర్క్. సారీ అప్పా, సారీ అప్పా. మురుగా, ఏంటమ్మా మీ ఆయన వాటు వాటు అంటూ వాడిపైన 100 watts బల్బులో ఎక్స్ప్రెషన్ పడతాడు. తనేనమ్మా కోడలి పిల్ల. మాట్లాడు మాట్లాడు. చెప్పేసావా మీ ఇంట్లో? ఏమన్నారు? మా అమ్మ అయితే నేను కోడలి పిల్ల అంటుంది. మరి మీ డాడీ? వాట్ వాట్ వాట్? అవునా? అవును. ఇటీవరా ఫోను. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, మీ అంకుల్ గారితో నేను మాట్లాడేస్తాగా. నేనున్నాగా. మా వాడొచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాడు, అందులో నో డౌటు. థ్యాంక్ యూ ఆంటీ. ఇంకా ఆంటీ ఏంటమ్మా, అత్తమ్మ అని పిలు. సరే అత్తమ్మా. ఇదిగోరా. హలో మధు. పెట్టేసినట్టుందిరా. ఓ ఇంకా ఎందుకు లాగు, వెళ్ళాలి నాన్నగారితో మాట్లాడేసేయ్. రేపు మధ్యాహ్నం ముహూర్తం సూపర్ ఉంది. సూపరా? ఎక్సలెంట్. పక్కా కదా? ఫిక్స్. ఇందాక కూడా అదే అన్నావు. లేదురా, ఈసారి పర్ఫెక్ట్గా చూశాను. రేపు మధ్యాహ్నం నీకు సూపర్ ఉంది. నువ్వు వెళ్ళి మీ మాంగారితో మాట్లాడేసే, నువ్వేదడితే అది డబల్ ఇస్తారా. బ్లెస్ మీ మమ్మీ. బ్లెస్ యూ నానా. అటే వెళ్దాం. నువ్వేం కంగారు పడుకో, అంతా నేను మేనేజ్ చేసుకుంటా. నా టెన్షన్ కూడా అదే, నువ్వేం మాట్లాడేస్తావా అని. డాడ్, హీ సెల్వా. టేక్ యువర్ సీట్.
నేనెంత ట్రై చేసినా నాకు అర్థం కావడం లేదు నా కూతురు నేను ఎలా లవ్ చేసిందా అని. మీకేంటి అంకుల్, నాకు అర్థం కాలేదు తను నన్ను ఎలా లవ్ చేసిందా అని. బట్ షీ రియలీ లవ్స్ మీ. ప్రిన్సెస్ యా డాడ్, ఐ రియల్లీ లవ్ హిమ్. డాట్. ఇంతకేం చేస్తుంటావు? డాడ్, హీస్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కామా కంటిన్యూ. సాఫ్ట్వేర్ కాదు, సోంపాపిడి కాదు, నేను ఇంకా జాబ్ ట్రయల్స్లో ఉన్నా అంకుల్. కనీసం నిజాలైనా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా కూతురు నీకు ఇచ్చానే అనుకో, మరి నువ్వేం అయ్యో నేనేమి ఇవ్వలేను అంకుల్. అయినా మా దగ్గర ఏముంటాయి అంకుల్, పాత సామాన్లు, స్టీల్ బకెట్లు తప్పితే. క్యాష్ కూడా 100 రూపీస్ ఉండాలి, వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలి. చూసావారా, ఇలాంటి వాళ్ళ ఇంట్లో లైఫ్ లాంగ్ ఉండగలని ఎలా అనుకుంటున్నావు? డాడ్, నేను చాలా ఈజీగా ఉండగలను. కష్టం రా. డాడ్, ఉండగలను డాడ్. సరే అయితే ఉండు. నేను ఉంటానని చెప్తున్నాను కదా. ఉండమని చెప్తున్నా. ఓ 1 మంత్ ఉండి చూపించు, అప్పుడు నమ్ముతాను లైఫ్ లాంగ్ ఉండగలవని. బట్ 1 కండిషన్. కాంచనమాల, నువ్వేదడితే అది డబల్ ఇస్తారా? డబ్బులు ఇస్తారు. డబల్ ఇస్తారా? డబ్బులు ఇస్తారు. కత్రినా కైఫీని ఇవ్వలేదు కానీ కాంచనమాలను ఇచ్చారు. ఓ కండిషన్ పెట్టారు, ఇక నుండి ఉంటాది రచ్చా. మిడిల్ క్లాస్ అబ్బాయి అంట, డాడీ ఏమో స్ట్రిక్ట్ అంట. మిడిల్ క్లాస్ అబ్బాయి అంట, డాడీ ఏమో స్ట్రిక్ట్ అంట, అమ్మాయి ఏమో స్వీట్ అంట, కెరియర్ ఏమో బిస్కెట్ అంట. తాదిరి తిన్న తాదిరి తిన్న తాదిరి తిన్న తాదిరి తిన్న తాదిరి తిన్న తాదిరి తిన్న తాదిరి తిన్నట. లెక్క ఏమో నీళ్ళు అంట, ఓ బద్దకమ్ము ఫుల్ అంట. లెక్క ఏమో నీళ్ళు అంట, బద్దకమ్ము ఫుల్ అంట. జాబు ఏమో డౌట్ అంట, వీడికొక్క మళ్ళీ గల్లు ఫ్రెండ్ అంట. కోరుకుంది ఒకటే అంట, వచ్చినది డబ్బులు అంట. ఇచ్చినారు షాకే అంట, లైఫ్ తీసుకుంది కొత్త రూటే అంట.